أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وهو الذي أنشأ جنات معروشات وغير معروشات والنخل والزرع مختلفا أكله والزيتون والرمان متشابها وغير متشابه كلوا من ثمره إذا أثمر وآتوا حقه يوم حصاده ولا تسرفوا إنه لا يحب المسرفين. మరియు ఆయనే పందిళ్ల మీద ప్రాకే ఎక్కించబడే తీగల మరియు పందిళ్ల మీద ప్రాకని ఎక్కించబడని చెట్ల తోటలు మరియు ఖర్జూరపు చెట్లు మరియు వివిధ రకాల రుచిగల పంటలు మరియు జైతూన్, ఆలివ్, దానిమ్మ చెట్లను పుట్టించాడు. అవి కొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి, మరికొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉండవు. వాటికి ఫలాలు వచ్చినప్పుడు వాటి ఫలాలను తినండి, కాని వాటి కోత దినమున ఫలకాలంలో వాటి హక్కు జకాత్ చెల్లించండి. మరియు వృధాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా ఆయన వృధా ఖర్చు చేసేవారంటే ఇష్టపడడు. وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ. మరియు పశువులలో కొన్ని బరువు మోయటానికి మరికొన్ని చిన్నవి భారం మోయలేనివి ఉన్నాయి. అల్లాహ్ మీకు జీవనోపాధికి ఇచ్చిన వాటిని తినండి, మరియు శైతాన్ అడుగుజాడలలో నడవకండి. నిశ్చయంగా వాడు మీకు బహిరంగ శత్రువు. ثمانية أزواج من الضأن اثنين ومن المعز اثنين قل أذكرين حرم أم الأنثيين أما اشتملت عليه أرحام الأنثيين نبئوني بعلم إن كنتم صادقين. పెంటి పోతు కలిసి 8 రకాలు జతలు. అందులో గొర్రెలలో నుండి 2, పెంటి పోతు, మరియు మేకలలో నుండి 2, పెంటి పోతు. వారినడుగు, ఏమి ఆయన నిషేధించింది 2 మగవాటినా లేక 2 ఆడవాటినా లేక ఆ 2 ఆడవాటి గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే నాకు సరైన జ్ఞానంతో తెలుపండి. وَمِنَ الْإِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ قُلْ أَذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ وَصَّاكُمُ اللَّهُ بِهَذَا فمن أظلم ممن افترى على الله كذبا ليضل الناس بغير علم إن الله لا يهدي القوم الظالمين. మరియు ఒంటెలలో 2, పెంటి పోతు, మరియు ఆవులలో 2, పెంటి పోతు. వారినడుగు, ఏమి ఆయన నిషేధించింది 2 మగవాటినా లేక 2 ఆడవాటినా లేక ఆ రెండింటి గర్భాలలో ఉన్న వాటినా? అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించినప్పుడు మీరు సాక్షులుగా ఉంటిరా? లేకపోతే జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించటానికి అల్లాహ్ పేరుతో అబద్ధాన్ని కల్పించే వ్యక్తి కంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.